కిస్తీ పెండింగ్ లేదు సామె, నువ్వు కొత్తలో ఉన్నావు మాట్లాడతావు. కిస్తీ పెండింగ్ లేదు సామె, నువ్వు కొత్తలో ఉన్నావు మాట్లాడతావు. అడుపుకి పరి తినడం కాదు, కిస్తీలు కరెక్ట్ కట్టుకోవాలా. మాట్లాడే సరిగ్గా మాట్లాడి ఏం మాట్లాడేది ఫైనాన్స్ అడిగితే అయ్యావు కానీ రేపు 23 నెలది. అడుపుకి పరి తినడం కాదు, కిస్తీలు కరెక్ట్ కట్టుకోవాలా. మాట్లాడే సరిగ్గా మాట్లాడి ఏం మాట్లాడేది ఫైనాన్స్ అడిగితే అయ్యావు కానీ ఫైనాన్స్ ఆఫీస్ పేరు చెప్పు. ఫైనాన్స్ ఆఫీస్ పేరు చెబుతున్నా శ్రీనివాస్ అని. నాగసాయి ఫైనాన్స్ చూడు. ఫైనాన్స్ ఆఫీస్ పేరు చెప్పు. ఫైనాన్స్ ఆఫీస్ పేరు చెబుతున్నా శ్రీనివాస్ అని. నాగసాయి ఫైనాన్స్ చూడు. నెంబర్ చూడు, ఇదే కన్ఫర్మ్. ఇదే అండి సార్, నేను గుంటూరు నుంచి అండి. చెప్పాలి ముందు ఫోటోలు తిట్టా నువ్వు. ఫోటో అంటే ఈయన ఏం చేస్తున్నాడో మేము సార్ చూపించాలిగా. ఆటోలో ఏం చేస్తున్నాడో ఫైనల్స్ కింద పడతాడు, నువ్వు ఫోటోలు తీసేది నీకేమైనా ఉంటే ముందు మాట్లాడాలి. ఇంట్లో నాకోమానండి, ఏడ కాదు ఆటోలో కాదు, ఆటోలో చేయకూడదు. ఇంట్లో నాకోమానండి, ఏడ కాదు ఆటోలో కాదు, ఆటోలో చేయకూడదు. ఒక నిమిషం ఆగండి అండి. బండి ఫైనాన్స్ లో ఉంది, 10 నెలలు అమౌంట్ కట్టాలి. 10 నెలలు అమౌంట్ కట్టాలండి. దేనికి? 11 నెలలు ఉందండి. ఈ నెలతో 11 నెలలు. ఏ నెంబర్ చెప్పు. AP 37TC 9181 నెంబర్. ఇది చూసుకోండి ఒకసారి. చూడండి సార్, ఈ పేరే కదా సార్. మీ బండి నెంబరు, మీ పేరు, మొత్తం డీటెయిల్స్ చూసుకోండి సార్. అయినా టైర్లు కూడా అమ్మాడు సార్, ఎవరికో టైర్లు కూడా అమ్మేసాడు. మళ్ళీ ఏమో లైట్లు, ఇది మేము ఇచ్చినప్పుడు పగలలేదు ఇది సార్, ఇది మేము ఇచ్చినప్పుడు పగలలేదు. హలో సార్, ఆయన బండిలో తాగుతున్నాడు, అమ్మాయిలతో తిరుగుతున్నాడు అండి బండి మీద. చండాలం తిరుగుతున్నాడు, మొహం కూడా చండాలం. ఈ మొహం పొద్దున్నే తిన్నది కూడా వాంతి వస్తుంది సార్ మాకు. మొహం కూడా చండాలం, ఈ మొహం పొద్దున్నే తిన్నది కూడా వాంతి వస్తుంది సార్ మాకు. మరి ఏంది ఆటోలో చేసే పనులు ఏంది? ఏందది? నువ్వు కడతలా సార్ మేనేజర్ గారు? కిస్తీ పెండింగ్ లేదు. ఎవరికి ఫోన్ మాట్లాడేమో? ఫోన్లు వద్దు, ఆగు. ఎవరు కడతా? ఫోన్లు కాదు, ఆగు. ఫోన్ ఆపు, ఫోన్ ఆపు. నా బండి గంగాధర్ 81 సరే, నాకు సార్ చేస్తున్నారు. సార్ కూడా చేస్తున్నాడు. ఇటీ నేను మాట్లాడుతూ ఇటీ ఆటోలో నువ్వు చేసే పనులు, నువ్వు చండాల పనులు. నాకు అదే అర్థం కావట్లేదు. బండి వచ్చి ఫోటో తీస్తాడు. ఇటీ AP 3070 మాట్లాడి. హలో సార్, ఈయన అమ్మాయిని వేసుకొని తిరుగుతున్నాడు, కొద్దివాళ్ళు బోకరికి వెళ్తున్నాడు, ఆటోనే టైర్లు అమ్మాడు. ఆటో చండాలంగా ఉందండి. టైర్లు అమ్మాడు. ఫోన్ కట్ చేశాడు, ఫోన్ కట్ చేసి మాట్లాడుతున్నాడు. ఎవరితో? ఆయన కట్ చేసి ఉంటాడు. నువ్వు పద్ధతి గల మనిషి అయితే రాగానే నువ్వు ఏం చేస్తున్నావు దీంట్లో? దంసప్ తాగుతున్నావు. దంసప్ ఎందుకు పారపోసా? టెస్ట్ చేసేవాళ్ళం మాట్లాడుతున్నావు. ఏందా? హలో సార్, మర్యాద మాట్లాడదాం నేర్చుకో. ఏదన్నా ఏది మాట్లాడరేంది? నీకు తోడు ఒక 3 కాలంలో పెట్టుకున్నావు. ముగ్గురు దంసప్ తాగేవాళ్ళు అయితే ఏంది పద్ధతి? అవును, ఆటో దున్నున్నట్టుండి ఆటో నాశనం చేయటం కాదు. హలో, ఏ ఫైనాన్స్ ఎవరో వచ్చే శ్రీరామ్ ఫైనాన్స్ అంట. ఇక మాట్లాడు మా బావతో, ఇక మాట్లాడు. కిస్తీ పెండింగ్ ఎందుకుంది? ఫైనాన్స్ ఎవరో వచ్చే శ్రీరామ్ ఫైనాన్స్ అంట. ఇక మాట్లాడు మా బావతో, ఇక మాట్లాడు. కిస్తీ పెండింగ్ ఎందుకుంది? పెండింగ్ నువ్వు కట్టినా 6 గట్లను ఇంకా 11 ఉన్నాయి. నువ్వు ఎవరికి కట్టి ఎవరికి తెలుసు? 10 నెలలు ఉండే బండి ఆపాము, తీసుకొస్తున్నాను. 10 నెలలు ఉన్నాయంట కిస్తీలు. ఎవరు వచ్చారు మాట్లాడుతున్నారు? ఎంపటినే ట్యాగ్ పెట్టించారు, ఇబ్బంది లేదు సార్. ఏదో ఫైనాన్స్ ఉందంట. మొన్న చూస్తే ఆంటీని వేసుకొని తిరిగామంట ఆటోలో. ఎవరంటే మన మాకేం తెలుసు, నువ్వు చెప్పాలన్నమాట. ఎవరు ఆల్రెడీ చూడు. సరే 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 మాట్లాడు. ఫోన్ రన్నింగ్ లేదులే. ఫోన్ రన్నింగ్ లేదా? చూపియే.
ఏం మాట్లాడుతున్నారు మీరు? మేనేజర్ అనుకున్నాం, ఏమనుకున్నాం ఆయన? ఇదిగో చూడు, ఇదిగో చెబుతుంది ఇప్పుడు డీటెయిల్స్ అన్ని. ఎందుకు ఆయనకి ఫోన్ చేసుకుంటా? మన చేత కాక నువ్వు ఆయనకి ఫోన్ కట్టామని మనం చెప్పావు కదా, చెప్తే సరిపోయేదానికి నువ్వే కేకలేస్తున్నావు. సిగ్గు శరం ఉండవాడు అయితే నువ్వు మనిషి అయితే కిస్తీలు కరెక్ట్ కడతావు. టైర్లు అమ్ముకో, నువ్వు టైర్లు మొత్తం అమ్మేశావు. నువ్వు ఆ కొత్త టైర్లు అయ్యే. సిగ్గు శరం ఉండవాడు అయితే నువ్వు మనిషి అయితే కిస్తీలు కరెక్ట్ కడతావు. టైర్లు అమ్ముకో, నువ్వు టైర్లు మొత్తం అమ్మేశావు. నువ్వు ఆ కొత్త టైర్లు అయ్యే. ఇదిగో ఈ చూడు, ఈ రాళ్ళు తీస్తున్నావు నువ్వు. ఏంది రాళ్ళు? టైరు నీ బండి అయితే నువ్వు చెప్తావు. నువ్వు వాళ్ళ బండి కాదు కదా సార్, డబ్బులు కడతలేదు వాడు చెబుతున్నారు. గుంటూరు తెచ్చింది బండి. ఇదిగో ఆగో, ఇదిగో ఈ సిగ్నల్ లైట్లు ఇవి కాదు మేము ఇచ్చింది. ఇగో పగలు తెంగాడు. ఇగో మొత్తం మార్చాడు. నువ్వు తిరగవు కలెక్షన్ కస్టమర్ల దగ్గర తిరగవు, వదిలి తెంగుతావు. అదిగో నిన్నే ఆటోలు ఆగం చేసినట్టు ఈ చండాలం చూడు. ఇదిగో అసలు ఏంది ఇది? ఏంది చెప్పవేంది? అది కాదు, గెస్ట్ హౌస్ అనుకున్నారు, ఆటో అనుకున్నారు. మీ చేయడానికి 10 నెలలు పెండింగ్ ఉంది. అది ఎప్పుడు? పోయిన సంవత్సరం 2024 ఇది జనవరి కదా. ఇది పోయిన సంవత్సరం 2022 జనవరిలో కట్టింది. ఏం చదువుతున్నావు నీకు? 23 కనబడతలేదా? ఏ నెల? మీరు ఎవరు కట్టారు? మీ బావేనా? 23 నెలది. అడుపుకి బరి తింటాం కాదు, కిస్తీలు కరెక్ట్ కట్టుకోవాలా? మాట్లాడే సరిగ్గా మాట్లాడి ఏం మాట్లాడేది ఫైనాన్స్ అడిగితే అయ్యావు కానీ 23 నెలది. అడుపుకి బరి తింటాం కాదు, కిస్తీలు కరెక్ట్ కట్టుకోవాలా? మాట్లాడే సరిగ్గా మాట్లాడి ఏం మాట్లాడేది ఫైనాన్స్ అడిగితే అయ్యావు కానీ. అవును, నువ్వు కరెక్ట్ కడిచి ఎన్ని బాధలు ఉండవు. ఎవరు చేత తెట్టించుకోవాల్సిన అవసరం ఉండదు కదా. కట్టుకుంటే మేము మీ దగ్గర రాము. ఎవరు ఫైనాన్స్ 23 పని కట్టకిస్తే కాదు, అరుస్తావేంది మాట్లాడుతుంటే? అరుసలేదు మరి మాట్లాడింది. అవును, మాట్లాడుకోప్పుడు నీకు నువ్వు ఎందువల్ల ఆపేవు? ఆటో తోలుకుంటే ఇక్కడ కూర్చొని ఇలా ఎక్కువ మాట్లాడితే బ్యాగ్ లో మర్యాద మాట్లాడు. బయట తీబాలి. అది సఫల పోను నీకు ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళవా? అది కొద్దిగా హార్ట్ కస్టమర్ల కోసం పెడతాం కొన్ని. మా సార్ ఇలా నీకు శ్రీనివాస్ గారు, మరి ఆయన శ్రీనివాస్ గారు మాట్లాడుతుంది. శ్రీనివాసరావు గారే మమ్మల్ని పంపించింది, లేదా నాకు ఎడ తెలిసిద్దే? అంటే కొడతావేంది ఫైనాన్స్? బాబు ఆ జాకీ వాడిని ఫోన్ చేయి, లాక్కెళ్ళిపోతాం. బండి తాళాలి. సార్ బండి తినా? సార్ బండి తాళాలి. బండి మీద చేయి మాకు. నువ్వు బండి మీద చేసేది బండి మీద చేసేది అసలు నాకు అర్థం కాదు. ఏసా ఏం చేస్తావా? అసలు నాకు అర్థం కాదు. ఏం చేస్తారా? ఏసా బండి మీద చేత నోరు మూసుకుని మాట్లాడతాను. ఆయన అంత మగోడు అయితే ఫస్ట్ మమ్మల్ని ఏదో ఒకటి చేసాడు. నువ్వు అంత లేదులే గాని ఎన్నో ఎవరు మెత్త బ్యాచ్ ఎవరు ఆయన చెప్పిన వాస్తవం కాదు. చెప్పు నాకు ముందు. ఎవడు? శ్రీనివాసరావు ఫైనాన్స్. శ్రీనివాసేనా సార్? సార్ శ్రీనివాస్ గుంటూరు శ్రీనివాస్ ఫైనాన్స్ పేరు చెప్పనా? ఫైనాన్స్ ఆఫీస్ పేరు చెప్పు. ఫైనాన్స్ ఆఫీస్ పేరు చెబుతున్నాం కదా, శ్రీనివాస్ అని. ఫైనాన్స్ ఆఫీస్ పేరు చెప్పు. ఫైనాన్స్ ఆఫీస్ పేరు చెబుతున్నాం కదా, శ్రీనివాస్ అని. అంటే అలా లవర్ పేరు పెట్టుకున్నాడులే. కంపెనీ మెర్జ్ అయింది. మీరు అప్పటి నుంచి కిస్తీలు కడితే మీకు తెలిసి మెర్జ్ అయింది. కంపెనీ మెర్జ్ అయింది. నాగసాయి రెండు మెర్జ్. ఏం చదివా నువ్వు? నీకేం చెప్తావేంటి? ఏం సార్ బండి అప్పు చెబుతారు లేదా మీరు? ఓకేనా? ఏం చూస్తున్నావు నువ్వు? ఏం చూస్తున్నావు? ఇదేం పేరు? పేరు చూడు. పేరు ఎదురు కస్టమర్ డబ్బులు ఏమన్నా ఉన్నాయా? ఏది నెంబరు? జోబులో చేతులు జోబులో చేతులు పెడతా నోరు మూసుకుంటావు. బండి మీద చేస్తే నోరు మూసుకుంటావు. ఈ డీటెయిల్స్ మొత్తం క్లారిటీగా చదువుతుంటే 91 ఇదేంది? నువ్వు చదువుకున్నావా? సార్ మేనేజర్ మాట్లాడండి సార్, మాట్లాడండి. చూడండి, AP 39 TC 9181 ఇది అది బండి నెంబర్ ఒకటే. 50 నాది ఆడైంది. అసలు మీదేవురు సార్? ఇదిగో మేనేజర్ గారు చూడండి సార్, మేనేజర్ గారు చూడండి సార్. ఇదిగో డ్రింక్, ఇదిగో ఏం కలిపి మెన్షన్ సార్. సార్ ఇదిగో మేనేజర్ గారు చూడండి సార్.
ఏం కలిపాం మ్యాన్షన్ సార్? ఏం కలిపాం? మా ఫైనాన్స్ లో పని నువ్వు ఐదు ఆగి గుద్దు పడైతే మేము ఇద్దరిని గుద్దాడంట మన ముసలి. మాకు వస్తున్నాయి నోటీసులు. మీరు డబ్బులు గుద్దామంట. అదే పనిలే మాకు. సరే టైర్లు ఎందుకు మార్చా? చూడు కొత్త టైర్లు. ఇదిగో ఇదేంది? ఏంది బాబు? ఫోటో తీసాను, అప్డేట్. గడ్డి తింటున్నావా? బిర్యానీ తింటున్నావా? ఎక్కడికి వెళ్ళేది? నువ్వు ఎస్సీ కాదు ఎవరు అంటే ఫైనాన్స్ మీద ఎస్సీ చెబుతాయింది. చెప్పి పిలు, నేనే పిలిపిస్తాం. మాకు మేము పిలిపిస్తాం. మాకు ఎస్సీ గారిని మేము సార్ చెప్పండి, మీరే చెప్పండి సమాధానం. బావా 6 కిస్తీలు కడితే అయిపోయింది బావా అని చెప్పండి. కిస్తీ పెండింగ్ లేదు సామె, నువ్వు కొత్తలో మాట్లాడతావు. కిస్తీ పెండింగ్ లేదు సామె, నువ్వు కొత్తలో మాట్లాడతావు. తీసేనా ఆటో తీసేసి ఆటో తీసేది మరేందండి ఆయన సార్ ముందు తాగుతున్నాడంటే ఎంతమంది అమ్మాయిలు తీసుకొచ్చా నువ్వు బండిలో? మన బండి మీద బాబు నువ్వు డబ్బులు కట్టాలి, మేము బండి ఆపాము, నువ్వు ఆఫీస్కి వచ్చి మాట్లాడుకో. మా పళ్ళు మీద కాలేస్తామైంది. బండిలో నెంబర్ లేదు చూడు, బండి మీద కాలేసాడు. నెంబర్ది బండి మీద ఎట్టేసాడు చూడు. అంటే అంత మగోడు నువ్వు. తీసుకోలేరు ఇలా అయితే. రిక్వెస్ట్ గా మాట్లాడుకుని బండి మళ్ళీ తీసుకోవాలి. రిక్వెస్ట్ 10 నెలలు ఉందో 5 నెలలు చెప్పుకోవాలి. బండి తీసుకెళ్ళు. తీసుకెళ్తాం. తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. రౌడీ చేస్తున్నావా? ఎవరు రౌడీ? నీ కాల్ లిస్ట్ లో నా నెంబరే లేదు. నీ కాల్ లిస్ట్ లో నా నెంబరే లేదు. చుట్టూ తిరుగుతున్నాడు. ఈ అబ్బాయి మా ఆఫీస్ లో ఈ ఆల్కహాల్ తాగుతున్నాడు కదా, చూపియాలి కదా సార్. మమ్మల్ని తీసేది ఎందుకు నువ్వు అయినా అర్థం కాదు. చుట్టూ తిరుగుతున్నాడు ఫోన్ తీసుకొని. నిజం చెప్పాలంతా ఏంది మానం కోపడతాం. ఆయన అడుక్కోండి మీరు. అట్టంటోడేం కాదండి. మీ బావ అట్టంటోడు కాదు, ప్యాంట్ చూస్తేనే అర్థమైందిలే. ఆయన డైలీ టు డైలీ ఫైనాన్స్ నీకు ముందుందా లేదా? నీకు ముందుందా లేదా? నాకు ముండలేదు. నువ్వు అసలు ఎవరు? ప్రూఫ్ ఐడి కార్డు. నీకు ముందుందా లేదా? నాకు ముండలేదు. నువ్వు అసలు ఎవరు? ప్రూఫ్ ఐడి కార్డు. సార్ మేనేజర్ గారు చూపియండి ఐడి కార్డు. కాన్ఫరెన్స్ కాల్ నువ్వు మాట్లాడి తొందరగా సార్ చూపి ఐడి కార్డు చూపి. మన ఫైనాన్స్ ఏం చేస్తా? తీసుకుపోమా నేను తీసుకోమన్నా తీసుకెళ్ళమా? నీకు చెప్పాను సార్, బండి తీసుకుని వెళ్తాం. హ్యాపీ బర్త్డే చల్లగుండు. అది అట్ట అప్పు చేస్తే నేను ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదుగా. తీసుకెళ్ళి స్టార్ట్ చేయి. దీంట్లో ప్యాకెట్లు పెట్టుకుని ఇట్లా తిరుగుతుంటే ఏంది? కండం సార్ అన్ని ఉంటాయి. కండం చేయండి అన్ని ఉంటాయి దాంట్లో. మనిషిని చూస్తే అర్థం కావట్లా మంచి రసికుడు అని. పర్సనల్ మనకి సూపర్ మచ్చి అన్ని ఉంటాయి దాంట్లో. మనిషిని చూస్తే అర్థం కావట్లా మంచి రసికుడు అని. పర్సనల్ మనకి ఎందుకు? అదిగో గోక్కుంటాడు ఆడ. కాదు బెదరు, ఇప్పుడు కిస్తీ కట్టాలి సార్. ఇది పొజిషన్ కడతాం అని చెప్పు. ఫెసిలిటీ గారా? హలో ఏమండి, ఒక్క చిన్న మాట. ఇది ఎవరు బాగా కొట్టారు? బండి అన్న పగులుతుంటే తాగడంతో మరి పెట్టుకోవచ్చుగా. నీ తలకాయ పగిలితే ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకున్నా? బండి అట్ట కాదా? వాళ్ళు ఎందుకు చేయించుకుంటారబ్బా? వాళ్ళు కట్టేవాళ్ళు కడతారులే. దిగో మాట్లాడదాం. బండి కూర్చునే డబ్బులు కట్టండి, మేము వెళ్ళిపోతాం. ఎన్ని కిస్తీలు ఎంత కట్టాలి? ఏం కట్టాలి? బయట దిగు. 11 కిస్తీలు కట్టాలి. 11 కిస్తీలా? మా బాబు బండి తెచ్చి కూడా 11 నెలలు కాలేదుగా. ఆధార్ కార్డు ఎవరికన్నా ఇచ్చావు నువ్వు? ఆధార్ కార్డు సార్ ఎట్లండి? ఆధార్ కార్డు ఎవరికన్నా ఇచ్చారేమో అడగండి. నీ ఆధార్ కార్డు మీద ఇంకా 4-5 బళ్ళు నేను ఎట్టగా బళ్ళు తెచ్చి ఏ పడితే చేసి మళ్ళీ కిస్తీలు కట్టకుండా బండి అప్పు చదువుతున్నావు అంటే నువ్వు.